ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 12 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. వ్యాఖ్యాన అంశం: ఆయన అవతారము 1, దేవుని కుమారుని దయనీయ స్థితి. వ్యాఖ్యానాంశం: ఆయన అవతారము 1, దేవుని కుమారుని దయనీయ స్థితి. వ్యాఖ్యానం: దేవుని కుమారుడు ప్రధాన దూత అయి మన యొద్దకు వచ్చి ఉంటే ఆయనకు అదెంతో తక్కువ స్థితి అయి ఉంటుంది. ఒకవేళ ఆయన గొప్ప పరిపాలకుడై ఘనమైన అధికారిగా వచ్చి ప్రజలందరి పొగడ్తలకు గురి అయితే అది ఆయనకెంతో తక్కువ స్థితియే అయి ఉంటుంది. అయితే దేవునితో సమానుడై ఉండిన ఆయన ఆ మహాఘనుడు, మహోన్నతుడు, పరలోక మహిమను ప్రక్కన పెట్టి తన్ను తాను తగ్గించుకొని మానవుల పోలికలో పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను తగ్గించుకొని మానవులను రక్షించుటకు ఆయన మానవుడు కావాలనని, అందునిమిత్తము ఆయన శరీరధారి కావాలని ముందుగానే నిశ్చయించుకునేను. చూడండి, లూకా సువార్త 2:22, అపొస్తలుల కార్యములు 2:23, ప్రకటన గ్రంథం 13:8. తండ్రితో సమానుడై ఉండిన ఆయన, ఎల్లప్పుడూ తండ్రి రొమ్ములోనున్న ఆయన ఆ సమానత్వం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనక తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దేవుని కుమారుడు తన్ను తాను ఎట్లు రిక్తునిగా చేసుకున్నాడు? ఆయన మానవుడైనప్పుడు దైవత్వాన్ని పోగొట్టుకోలేదు, విడిచిపెట్టను లేదు. అది మరువకూడని పరమ సత్యం. దేవుడు మార్పు లేనివాడు. దేవుడు దేవుడే, దేవుడు కాకపోడు. కుమారుని గూర్చి యేసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉండును అని హెబ్రీ పత్రిక 13:8 వ్రాయబడి ఉంది. ఆయన ఎల్లప్పుడూ కుమారుడైన దేవుడై ఉంటాడు. అవును, ఆయన కుమారుడైన దేవుడుగానే ఉండును. పరలోకములో ఆ పరమ మహిమలో అలాగే ఉండును. మనం ఆ సత్యాన్ని సంపూర్ణంగా గ్రహించలేము కనుక మాటల్లో అంతా వివరించి చెప్పలేము. అది మార్మికంగా గూఢంగా ఉంది. దేవుని కుమారుడు మహిమగల పరలోకాన్ని భూమి పుట్టక ముందు తండ్రి యొద్ద ఉన్న తనకున్న మహిమను, యోహాను సువార్త 17:5 చూడండి, ఆ మహిమను విడిచిపెట్టి మానవ పోలికలో పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అది స్వచ్ఛందంగా ఆయన చేసిన కృపాకార్యం. అదెట్లో దేవునికే తెలియను. అది ఆయనకే సాధ్యం. పాపాత్ములైన మానవులను రక్షించి దేవునితో సమాధానపరచగల నీతికి భంగం లేని ప్రేమ కార్యం ఆయన చేయ నిశ్చయించుకున్నాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను అను మాటల్లో ఎంత ఇమిడి ఉందో విశ్వాసంతో అంగీకరిస్తున్నాం. దేవుని కుమారుడు ఒక్క క్షణంలోనే మానవుడు కాలేదు. ఆయన పరిశుద్ధాత్మ వలన పవిత్రమైన కన్య మరియ గర్భంలో ప్రవేశించి 9 మాసములు గర్భమందుండి ఆమె ప్రసవ దినాలు నిండినప్పుడు ఆయన పుట్టెను. కన్యమాత మరియమ్మ రొమ్మున ఆయన పసిడి శిశువుగా ఉండెను. ఆయన దేవుని కుమారుడు. ఆయన జననము స్వాభావికమైనది కాదు. ఆయన పుట్టుకకు కారకుడు మానవుడు కాడు. పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పుగా ఆయన కన్యయందు పుట్టెను. ఆదికాండం 3:15, యెషయా గ్రంథం 7:14, మత్తయి సువార్త 1:16. ఆయన జనన విధం క్రొత్త నిబంధనలో తెలుస్తున్నది. లూకా సువార్త 1:35, మత్తయి సువార్త 1:18-21, లూకా 2:11-14, మత్తయి సువార్త 1:22-25. ఆయన స్త్రీ సంతానం. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించను. సాధారణమైన రీతిని ఆయన పుట్టాను. ఆయన దేవుడు, మానవుడు, దైవత్వం, మానవత్వం తనలో కలిగి ఉన్న ఒకే వ్యక్తి. ఆయన దైవత్వంలో పరిపూర్ణుడు, మానవత్వంలో పరిపూర్ణుడు. ఆయన మానవుడైనప్పుడు దేవుడు కాకుండా పోలేదు. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. 2వ అంశం రేపటి సంచికలో. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.